నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పిన పార్టీ వర్గాలు తాజాగా ఆమె తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని వదంతులు. మేడం సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. దానికి ఆమె అవును కాదు అని చెప్పకుండా దీనిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారట. మరి ఆమె అవునంటారా కాదంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గతంలోనే ఈ మేరకు ప్రచారం జరిగింది కూడా. అయితే అప్పట్లో ఆమె రాజ్యసభకే వెళతారని ప్రచారం జరిగింది. దానికోసమే ఆమె రాయ్బరేలీ నియోజకవర్గాన్ని కూడా వదులుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా తాజాగా మరోసారి అడిగారట. సోనియా గాంధీ పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతల భావన. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ నుంచి బరిలో నిలబడటానికి సస్సేమిరా అంటే అప్పుడు ఆమెకు ఇవ్వాలనుకున్న సీటుకు ప్రత్యామ్నాయం చూడాలి. సోనియా కోసమే ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయించకుండా ఉంచారు కాంగ్రెస్ నేతలు. సోనియా పోటీ చేస్తానంటే పార్టీలో అంతా ఏకగ్రీవంగా ఆమెకు మద్దతు తెలుపుతారు. ఒకవేళ ఆమె పోటీ చేయనంటే మాత్రం ఖమ్మం సీటుపై కర్చీఫ్ వేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయాలు సాధించింది. అందుకే ఈ సీటు హాట్ సీట్ అయింది. ఖమ్మం ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ లో ముగ్గురు కీలక నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా తమ బంధువుల కోసమే టికెట్ ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణిని ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆశిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని ఖమ్మం నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ కోసం ఈ సీటు అడుగుతున్నారు. అయితే వారసులకు బంధువులకు టికెట్ ఇవ్వడానికి హైకమాండ్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ ముగ్గురి బంధువులకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేలడంతో రేసులో కొత్తగా మరో 2 పేర్లు తెరపైకి వచ్చాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు అయిన సురేందర్ రెడ్డి తన్యుడు రఘురామిరెడ్డికి ఈ సీటు ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారట. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఖమ్మం లోక్సభ సీటు తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని షరతు పెట్టారట. దానికి పార్టీ నాయకత్వం కూడా ఒప్పుకుందని అంటున్నారు. ఒకవేళ సురేందర్ రెడ్డికి ఇచ్చే పరిస్థితులు లేకపోతే మాత్రం మాజీ మంత్రి నిజామాబాద్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. మండవ వెంకటేశ్వరరావు సామాజిక వర్గం ఓట్లు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఆయన పేరును రేవంత్ రెడ్డే తెరపైకి తెచ్చారని అంటున్నారు. మండవ వెంకటేశ్వరరావు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి పరిచయం ఉంది. మొత్తం మీద ఖమ్మం లోక్సభ స్థానం మరికొద్ది రోజుల పాటు వార్తల్లో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.